రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్ నైరుతి ప్రాంతంలో కేంద్రీకృతమైన చక్రవాతపు ఆవర్తనం కారణంగా వర్షాలు కురనున్నాయి. రాయలసీమ, ఉత్తర తమిళనాడు ప్రాంతంలో వ్యాపించిన చక్రవాతపు ఆవర్తనం కూడా ఇందుకు కారణమని వాతావరణ శాఖ తెలిపింది. చూసుకున్నట్లయితే ఒక ఉపరితల ఆవర్తనం మధ్యప్రదేశ్ పైన, ఇంకొక ఉపరితల ఆవర్తనం రాయలసీమ దాని పరిసర ప్రాంతాలైనటువంటి ఉత్తర తమిళనాడు ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది. దీని ప్రభావం వల్ల ఈరోజు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం, వీదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్ ప్రతి గంటకు భారీ వర్ష సూచనలు కూడా కొన్ని జిల్లాలకు జారీ చేయడం జరిగింది. మరికొన్ని జిల్లాలకు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం, మోస్తారు వర్షాలతో పాటుగా 30 నుంచి 40 కిలోమీటర్ ప్రతి గంటకు కూడా వీచే అవకాశం. రానున్న 3-4 రోజుల వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు 1-2 చోట్ల, అట్లాగే థండర్స్టార్మ్ యాక్టివిటీ కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లాగే చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో మే 19న అండమాన్ నికోబార్ ప్రాంతంలోకి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మే 31 ఆ ప్రాంతాల్లో కేరళ తీరాన్ని కూడా తాకే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.